దేవవ్రత్ మహేష్ రెహ్కే ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈయన గురించి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఓవర్ నైట్లో టాక్ ఆఫ్ ది నేషన్గా మారిపోయాడు దేవవ్రత్. స్వయంగా మోడీ ఒక వ్యక్తిని ఆకాశానికెత్తుతూ పోస్ట్ పెట్టారంటే ఎవరి దేవవ్రత్ మహేష్ రెహ్కే, ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన 19 ఏళ్ల యువ వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రెహ్కే పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖకు చెందిన 2000 మంత్రాల దండక్రమ పారాయణాన్ని 50 రోజుల్లో పూర్తి చేశారు ఈ యువకుడు. గడిచిన 200 ఏళ్లలో ఇలాంటి ఘనత ఎవరూ సాధించలేదు. ఈ యువకుడి పట్టుదల, గురు పరంపర, సంస్కృతి ఆకాంక్షలకు ప్రధాని మోడీ ఫిదా అయ్యారు. దేవవ్రత్ మహేష్ రెహ్కే కాశీలోని ప్రముఖ వేద పాఠశాలలో చదువుతున్నాడు. అతని తండ్రి పేరు మహేష్ రెహ్కే, తల్లి దేవి రెహ్కే. చిన్నతనం నుంచి దేవవ్రత్కు వేదాలు, శాస్త్రాలు అంటే చాలా ఇష్టం. వాటిపై ఆసక్తితో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖపై పట్టు సాధించాడు. కాశీలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంతంలోని ఒక గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. ఈ గురుకులంలో 5 సంవత్సరాలుగా శిక్షణ పొందిన దేవవ్రత్ తర్వాత 2 సంవత్సరాల పాటు దండక్రమ పారాయణానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాలు తెలుసుకున్న మోడీ వెంటనే తన ఆనందాన్ని ఎక్స్లో పంచుకున్నారు. పంతొమ్మిదేళ్ల దేవవ్రత్ మహేష్ రెహ్కే సాధించిన విజయాల గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అతని విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సంస్కృతిపై విశ్వాసమున్న ప్రతి ఒక్కరూ శ్రీ దేవవ్రత్ శుక్ల యజుర్వేదంలోని మధ్యందిన శాఖ యొక్క 2000 మంత్రాల పారాయణమైన దండకర్మ పారాయణాన్ని 50 రోజుల పాటు అంతరాయం లేకుండా పూర్తి చేశారని తెలిసి చాలా సంతోషించాను. ఇందులో అనేక వేద శ్లోకాలు, పవిత్ర పదాలు ఉన్నాయి. వీటిని ఆయన సంపూర్ణ స్వచ్ఛతతో పఠించారు. ఈ విజయం మన గురు సంప్రదాయం యొక్క అత్యున్నత అభివ్యక్తిని సూచిస్తుందని తన ఆనందాన్ని పోస్ట్ చేశారు మోడీ.